ఎలాగా? ఏదంటారు కదా, ముందు గొయ్య వెనకాల నుయ్య అన్నట్టు అయిపోయింది మా పరిస్థితి. ఐగుప్తులో సమాధులు లేవా, ఇక్కడ సమాధులు చేయడానికి తీసుకొచ్చాము మమ్మల్ని. తిరగబడిపోయారు. బాధపడ్డాడు మోషే. బాధపడి దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా ఏంటి పరిస్థితి? నీ మాట నమ్మి, నా మాట నమ్మి అందరూ ప్రజలు వచ్చారు. ఇప్పుడు చావు ముందు నిలబడ్డది, ఏం చేయమంటావు? విజ్ఞాపన చేసాడు, బతిమాలాడు. మోషే చీల్చే రెండు నువ్వు అన్నాడు అంతే. ఎర్ర సముద్రం చీల్చడం ఏంటి అసలుకి? ఊహకు అందుతుంది అసలుకే? ఓకేనా అందుతుందా? ఒక బుక్ ఎంత బుక్ వేస్తే చంపగలమా మనం? ఈ బుక్ని చంపగలమా మనం? లేదే. ఒక 4-5 పేపర్లు కలిపి చంపమంటేనే చంపడం చాలా కష్టమైపోతుంది. ఎర్ర సముద్రం చీల్చమని చెప్తున్నాడు. సముద్రం అది, కొన్ని చెరువా పోయినది, చెరువైనా అసాధ్యం అది. నువ్వు గిన్నెలో ఉన్న నీళ్ళనే చీల్చలేము మనం. ఎర్ర సముద్రాన్ని చీల్చమని చెప్తున్నాడు. ఇప్పుడు విజ్ఞాపన చేశాడు, ప్రార్థించాడు, దేవుడికి మాట్లాడాడు. విజ్ఞాపన చేసిన తర్వాత దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. ఇలా చేయి అని చెప్పగానే 2 బాయిలు నెరలిచ్చేసిందంట, మొత్తం విడిపోయిందట. పొడి నేల మీద ఆరిపోయినట్టుగా వెళ్ళిపోయారట.